ప్రీమియర్ లీగ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్గా నిలిచిన మహేంద్ర సింగ్ ధోని 2028 వరకు ఐపీఎల్లో కొనసాగనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్తతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ధోని చివరి మ్యాచ్ ఎప్పుడన్న ప్రశ్నకు కనీసం మరో 4 ఏళ్ల సమాధానం దొరికినట్టే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ధోని రిటైర్మెంట్ పై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కానీ తాజా సమాచారం వీటన్నింటికి బ్రేక్ చేసినట్లయింది. ఐపీఎల్ చరిత్రలో ధోనీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే ఆయన కొనసాగుతున్నాడు. సిఎస్కే అంటే ధోని, ధోని అంటే సిఎస్కే అన్నట్లుగా ఈ బంధం మారిపోయింది. ఫ్రాంచైజీకి ముఖచిత్రంగా నిలిచిన ఆటగాడు ధోని. ఆయన నాయకత్వంలో చెన్నై జట్టు ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. 5 ఐపీఎల్ టైటిల్స్ గెలవడం, 10కి పైగా ఫైనల్స్ కు చేరడం సాధారణ విషయం కాదు. ఈ రికార్డులన్నీ ధోని కెప్టెన్సీకి ప్రతీకగా నిలుస్తాయి. ధోని నాయకత్వ శైలి చాలా ప్రత్యేకం. మైదానంలో ప్రశాంతంగా ఉండటం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఆయన బలాలు. యువ ఆటగాళ్లను నమ్మి అవకాశమివ్వడం, ఒత్తిడిలోనూ జట్టును ధైర్యంగా ముందుకు నడిపించడం ధోని ప్రత్యేకత. అందుకే ఆయన కెప్టెన్సీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కెప్టెన్ గా మాత్రమే కాదు, ఆటగాడిగా కూడా ధోని ఐపీఎల్లో తనదైన ముద్ర వేశాడు. వయస్సు పెరిగినా ధోని ఆటలో తగ్గుదల కనిపించకపోవడం విశేషం. వికెట్ కీపింగ్ లో ఇప్పటికీ మెరుపులా స్టంపింగ్లు చేయడం, మ్యాచ్ పరిస్థితిని క్షణాల్లో అర్థం చేసుకోవడం ఆయనకే చెల్లింది. ముఖ్యంగా మ్యాచ్ చివరి ఓవర్లలో బ్యాటింగ్ చేస్తూ ఫినిషర్ గా నిలబడటం ధోని స్టైల్. ఇటీవలి సీజన్లలో ఎక్కువ బంతులు ఎదుర్కొనకపోయినా క్రీజ్లోకి వచ్చిన ప్రతిసారి అభిమానుల్లో ఆశను నింపుతాడు. ఇటీవల సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించారు. ఆయన జట్టు మీద ధోని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. డ్రెస్సింగ్ రూమ్లో ఆయన ఉన్నంత మాత్రాన యువ ఆటగాళ్లకు ధైర్యం వస్తుంది. బ్యాక్ ఎండ్ నుంచి జట్టును నడిపిస్తూ అవసరమైనప్పుడు సూచనలిస్తూ ధోని కీలక పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ కాకపోయినా అసలైన నాయకుడు ఆయనే అన్న భావన చాలా మందిలో ఉంది. బ్యాటింగ్ పరంగా చూస్తే ధోని ఐపీఎల్లో ఇప్పటి వరకు 278 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 5439 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఇన్ని పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఆయన అత్యుత్తమ స్కోర్ 84 నాట్అవుట్. ఇది కూడా ధోని ఫినిషింగ్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. అవసరమైనప్పుడు సిక్సర్లు, ఫోర్లు బాదుతూ మ్యాచ్ను తిప్పేయగల ఆటగాడు ధోని. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ధోని ఇప్పటికే సాధన మొదలుపెట్టాడు. సాధారణంగా చాలా మంది ఆటగాళ్లు టోర్నీ దగ్గర పడిన తర్వాత ప్రాక్టీస్ మొదలు పెడతారు. కానీ ధోని మాత్రం 2 నెలల ముందుగానే శిక్షణ ప్రారంభించాడు. ప్రస్తుతం రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాధన చేస్తున్నాడు. త్వరలో చెన్నైకి వెళ్లి అక్కడ కూడా ప్రాక్టీస్ చేయనున్నట్లు సమాచారం. ధోని ఫిట్నెస్ పై కూడా అభిమానులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. మోకాలి సమస్యలతో గతంలో ఇబ్బంది పడినప్పటికీ ఇప్పుడు పూర్తి ఫిట్ గా కనిపిస్తున్నాడు. కఠినమైన శిక్షణతో పాటు జాగ్రత్తలు తీసుకుంటూ ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు. 2028 వరకు ఆడాలంటే శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలి. అందుకే ధోని ముందుగానే సిద్ధమవుతున్నాడని అభిమానులు అంటున్నారు. ఐపీఎల్లో ధోని కొనసాగడం అంటే కేవలం ఒక ఆటగాడు ఆడడం మాత్రమే కాదు, అది కోట్లాది మంది అభిమానులకు భావోద్వేగం. స్టేడియాల్లో ధోని ధోని అనే నినాదాలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్, ఇవన్నీ ఆయన క్రేజ్కు నిదర్శనం. 2028 వరకు ధోనిని ఐపీఎల్లో చూడొచ్చన్న వార్త నిజమైతే అభిమానులకు అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఉండదు.